అట్లా కాదు, జీవితాంతం వాళ్ళు నీతో నిలబడతారు, జీవితాంతం నీ వెనకాల నిలబడతారు. మీ అందరూ కలిసి పరిచర్య చేస్తూ అనేక మందిని విడిపిస్తారు. వాడు పారిపోయి వెళ్ళిపోలే. నాకు ఎంత నచ్చింది ఆ మాట. సద్దుకయ్యులు పరిసయ్యులు పేతురుని యోహాన్ని తీసుకొచ్చి కొట్లో నిలబెట్టారండి. మనోడు పరిగెత్తుకొని వెళ్ళిపోలే, పారిపోలే. మనోడు కూడా ఆడే ఉన్నాడు. తీసుకురాలేదు ఆ వ్యక్తిని, వాళ్ళు పట్టుకొని తీసుకురాలే. మనోడే వచ్చాడు. వాళ్ళ వెనకాల వచ్చాడు. యేసునామని ప్రకటించిన మా పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోతే నేనేంది ఇంటికాడు ఉండేది? ఇంటికి పోయి ఏం చేసేది? నాతో నిలబడిన వాళ్ళు కూడా నేను నిలబడకూడదా అని వెనకాలే వచ్చారు. ఇప్పుడు అందుకే కదా రాయబడింది, స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. నేను అంటాను, పేతురు యోహాన్ అయ్యా రా అయ్యా అని పిలుచుకోలేదు. ఈరోజు మనం మనుషులు పిలుస్తున్నాం, రండి రండి రండి. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మతో సేవ చేస్తే, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతుంటే మనుషుల్ని పిలుచుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళే వస్తారు, వాళ్ళే నిలబడతారు. ఈరోజు దేవుడు నీతో పాటు నిల్చుండే మనుషుల్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీతో నిలుచుండే పరిచర్య చేసే వ్యక్తుల్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్తాడు తప్పకుండా. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? యు ఆర్ హీజ్ రిప్రజెంటర్. ఆయన్ని తిరిగి చూపించడానికి